నమస్తే స్టూడెంట్స్. అమ్మయ్య, ఫైనల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి నా ఫ్యామిలీతోని నా పెళ్ళాంతోని ఇద్దరితో నచ్చిన ఈ రోజు నాకు ఇష్టం వచ్చినట్టు నాకు ఏది నచ్చితే అదే చేస్తా, ఏది పడితే అదే చేస్తా. ఇవాళ నువ్వు ఏది పడితే అది చేయడానికి కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ షో. వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. ఫస్ట్ నేనేం చెప్తే అది చేయను, నీకు దండం పెడతా. నాన్నగారు 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 నాన్నగారే కానీ తాతయ్య అని పిలిపించుకునే యోగం లేదరా నాకు. పిల్లల్ని కనవారా నువ్వు? కనన్నానా, నాకు ఎందుకు పిల్లలు చెప్పు. బంగారు లాంటి పిల్లు ఉన్నది చాలా నాకు. వాడి సంగతి సరే అండి, మీరేంటి ఈ మధ్య ఆ పక్కింటి సుజాతతో క్లోజ్ అయిపోతున్నారు? మీకు తెలిసిపోయిందా? ఇప్పుడు పక్కింటి సుజాతకి ఓ కూతురుందిగా. ఉందిగా. ఆ కూతురికి 2 పిల్లలు ఉన్నారుగా. అయితే ఆ పిల్లలిద్దరితోని తాత అని పిలిపించుకుందామనే సుజాతతో క్లోజ్ అవుతున్నా. అది అడిగింది సరే గాని, మీరేంటి ఈ మధ్య పబ్బుకి కూడా తెగ వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళి కూడా పాపలతో తెగ డాన్స్ చేస్తున్నారట. పాపలతో డాన్స్ గురించి కాదే, ఇదంతా మీ నాన్నకిచ్చిన మాట గురించే. మా నాన్న ఏ మాట తీసుకున్నారని? పెళ్ళయ్యాక పిల్ల పాపలతో చల్లగా ఉండు నాన్న అంటే సరే మావయ్య అన్నాను. ఇప్పుడు పిల్లలతో చల్లగా ఉన్నాను, మరి పాపలతో కూడా చల్లగా ఉండాలి కదా. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఒరే, ఆయన మాట పక్క నుంచు గాని నువ్వు నిజంగా పిల్లల్ని కంటావా లేదారా? నా కూడా పిల్లలతో ఆడకాలు ఉందిరా. దండం పెడతాను, ఎందుకు ఇంత టార్చర్ చేస్తావు నాకు అర్థం కాదు. నీకు పిల్లలు కావాలి కదా? కావాలి. అంతే కదా? అంతే. నన్ను పద. మొసలుడే గాని మహానుభావుడు. ఏడికి మీ అమ్మ పిల్లలు కావాలంటుంది. నీకు దండం పెడతా నాన్న, ప్లీజ్. పిల్లలు కావాలంటుంది, నాకు తమ్ముడు చెల్లెలు కాదు. అయినా ఈ కాలంలో నీకు అర్థమైతలేదు నాన్న, మీ కాలం లెక్క లేదు. మీరు 4, 5 అన్నారు, మంచిగా సాదిరు కానీ మా లెక్క మాకు వచ్చేదే సగం జీతాలు. దాంట్లో డైపర్లకేం పెట్టాలి, వన్ టానిక్లకేం పెట్టాలి, వన్ బట్టలకేం పెట్టాలి. దీన్ని పోషించడానికి 2 యూట్యూబ్ ఛానల్ పెట్టా. ఒరేయ్, మా నాన్న వంశం నిలబెట్టడానికి నన్ను కన్నాడు, నేను వంశం నిలబెట్టడానికి నిన్ను కన్నా. మరి నువ్వు వంశం నిలబెట్టాలి కదరా. వంశం మన తాత చంద్రవంశం, నీ సూర్యవంశం నిలబెట్టాలి నేను. నీకు ఒక పని చేస్తా, పిల్లల కంటే ఎంత సుభిక్షంగా ఉంటుందో జీవితం అనేది చూపించడానికి నా దోస్తులందరినీ పిలుస్తా. నేను ఒక పని చేస్తా, పిల్లలు కనకపోతే ఎంత మంచిగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత చిల్ అవుతారో నేను చూపిస్తా. మీ వాళ్ళు ఎంత మంది హ్యాపీగా ఉన్నారో చూద్దాం. పిలురా. రండిరా బాయ్స్ అండ్ గర్ల్స్, రండి అంకుల్స్ అండ్ ఆంటీస్. రాంప్రసాద్, చెప్పండి సార్. నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు, కరెక్ట్ టైంకి వచ్చావు. నాకు ఓ విషయం చెప్పు, ఈ ఇంట్లో వాడు ఉండాలా నేను ఉండాలా? అసలు మీ ఇద్దరు లేకపోతే షో ఇంకా బాగుంటది. అసలు ఏమండి, పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? చక్కగా వాళ్ళు ఏడిస్తే జోలపాట పాడొచ్చు, మన ఏరి కోరి ప్రేమగా ముద్దలు పెట్టొచ్చు. ఆహాహా, ఫీలే వేరే. రా ప్రసాద్, నీకు తెలియదు ఆ విషయము. ఏం బాగుంటుందమ్మా? నువ్వు పాట పాడితే మీ పిల్లోడు ఏడు పాపుతాడేమో, మళ్ళీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తావని మాకు గుక్క పెట్టి ఏడుస్తాడు తెలుసా? చూడండి, పిల్లల్ని ఒకవేళ మనం కన్నాం అనుకోండి, మనం ఎన్నో చేయాలనుకుంటాం, ఏదో అవ్వాలనుకుంటాం. అవి అవ్వకపోతే పిల్లలతో చేయించుకోవచ్చు కదా. అదేంటి మీరు చేయలేని పనులని నేను చేస్తున్నాను తిడుతున్నారు బయట. అవన్నీ కాదు పవన్, నువ్వు చెప్పు. పిల్లలు ఉంటే బాగుంటది బాగా, నువ్వు చెప్పు. అంటే పొద్దునపూట ఉంటే బాగుంటది, రాత్రిపూట లేకపోతేనే బాగుంటది. నేను అందుకే పిల్లడుగా పుట్టనంట చూడు, అది నన్ను పిల్లలు చెప్పి ఆడుకుంటుంది. పిల్లలుంటే బాగుంటదిరా. ఇప్పటోళ్ళు ఒక్కరి కననికనే వస్తున్నారు. నేను 12 మందిని కన్నా. నువ్వు 12 మంది కన్నా అంటే నీ తాత ఎక్కడ అడుగుతున్నాను ఇక్కడ. అరే, ఇంట్లో పిల్లలుంటే ఎంత హాయిగా ఉంటది తెలుసా? నీకు హాయిగా ఉంటదేమో, నాకు నరకంగా ఉంటది. ఏమైంది? ఏరా, నీకు సిగరెట్ కావాలంటే నేనే వెళ్ళి తేవాలి, నీకు మందు కావాలంటే నేనే వెళ్ళి తేవాలి, పక్కింటి అంకులు ఉన్నాడా లేదా అని వెళ్ళి చూసి రావాలి. మా ఎవరికి పిల్లలు వద్దు, మా బ్యాచ్ అంతా అసలు ఎవరికి పిల్లలు వద్దు. ఒక్క నాకెందుకురా పిల్లలు? రేపు పొద్దున నీ కొడుకు పుట్టి నువ్వు అక్కడ స్టెల్లా టార్చరు, నీ కొడుకు టార్చరు, నువ్వు ఇదంతా పిచ్చిలేసి నువ్వు పంజాబ్ లారికి గుజరాత్ కు పారిపోవాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టద్దా? ఎందుకా? గ్లోరీ రాజ్ 777. గ్లోరీ రాజ్ 777 ఎందుకు? నీ బిడ్డ అవును మనవడా, ఇందాక నుంచి చూస్తున్నాను, పిల్లలొద్దు అంటున్నావు. నీకేమన్నా ప్రాబ్లమా? రాంప్రసాద్ గారు చెప్పండి. వీడికి పిల్లలు వద్దంటున్నారు, నాకు పిల్లలు కావాలి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. గొడవలకు అవ్వదు కానీ నరేష్, ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తారు. కరెక్ట్ ఐడియా. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని ఇక్కడ? ఎవరు పిల్లగానే వచ్చేసింది ఇక్కడికి?
మేడం మీరెందుకు వచ్చారు మేడం ఎపిసోడ్ కి? నేనెందుకు రాకూడదు? ఈ ఎపిసోడ్ లో చిన్నపిల్లలు వద్దాం అనుకున్నారు అన్నమాట. మీరు చిన్నపిల్లలు కదా, మీరెందుకు వచ్చారని. ఒక్క నిమిషం అండి. ఏ మేనేజర్, కొంచెం టైం ఇవ్వచ్చు కదా మేడం కి. ఏమైంది? అరే ఒక టైం ఇచ్చుంటే మీరు జడేసుకు వచ్చేవారు కదా. చూడు ముడి పెట్టుకు వచ్చేసారు. అరే ఇది ముడి కాదు, దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెంచ్ బన్. మేడం బన్ను కోసం ఫ్రాన్స్ దాకెళ్ళారా మీరు? రారేష్, ఎవ్రీ టైం నీకు తీసుకొచ్చే ఫ్రెంచ్ బన్ అక్కడ రెడీగా ఉంది వెయిటింగ్ లో. సరే ఈ బన్ను వేయండి, ఆ బన్ను తీసేయండి. ఏ రామ్ ప్రసాద్, వాళ్ళు ఎందుకు పిలిపించావు? మా ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు తీర్చడానికి పిలిచావు. అవును కరెక్ట్. మ్యాటర్ ఏంటో చెప్పండి, అసలు గొడవ ఏంటి? మేడం వీడు నా కొడుకు, నేను కష్టపడ్డ కన్నా కొడుకీడు. కానీ వాడిని కష్టపడరా ఇంకో కొడుకుని కనరా అంటే వాడు కనట్లేదు మేడం. వాడికేమో పిల్లలు వద్దంటాడు, నాకేమో పిల్లలు కావాలంటున్నాను. మేడం ఇప్పుడున్న స్ట్రక్చర్ కి, ఇప్పుడున్న శాలరీస్ కి మాకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలు అంటే కష్టం కదా, కొద్ది టైం తీసుకుని అంటాము. ఇప్పుడే పిల్లలు కావాలి కావాలి అంటే స్ట్రక్చర్ ఎట్లా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా వాళ్ళు కూడా ఆలోచించి ఉంటే మీరు రారు కదా. మీకు అర్థం కావట్లేదు మేడం. ఏంటబ్బా మీరు కూడా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ రాదు కదా. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు కదా మేడం. కరెక్ట్ సార్. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ టైం మీద వాళ్ళకి ఇవ్వాలి కదా. అసలు పిల్లలు అవసరమా వద్దా అని రెండు వర్గాలు తేల్చుకోవడానికైతే ఒక ఈవెంట్ అవసరం. అది మనమే కండక్ట్ చేసి పెట్టాలి. ఫైనల్ గా ఎలాగో మన జడ్జ్మెంట్ అయితే ఉంటుంది కదా. అవును మీది ఉంటది కదా. సో ఇంద్రజ గారు, ఈ రోజు మాత్రం మీకు ఎస్కేప్ లేదు. చాలా పెద్ద టాపిక్ అండి. కానీ ఒక్క విషయం మనం ఏం గుర్తించాలంటే, ఒక కుటుంబం అనే కాన్సెప్ట్ ఎప్పుడు పరిపూర్ణత చెందుతుందంటే, ఒక బిడ్డ అనేది వచ్చినప్పుడు మాత్రమే. ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఆలు మగలవుతారేమో గాని అది ఒక కుటుంబం అయితే కాదు. ఒక కుటుంబం కావాలి, ఒక ఫ్యామిలీ అనే ఆ బాండింగ్ రావాలంటే అక్కడ మూడో వ్యక్తి రావాలి. అది పాపో బాబో వచ్చినప్పుడు మాత్రమే అది ఒక పరిపూర్ణతకి చెందుతుంది. సో ఆ ఫ్యామిలీ అనేదే మన భారతీయ సంస్కృతికి ఆధారం కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు అయితే మాత్రం నేను తప్పకుండా పెళ్లి అనేది చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిల్లల్ని కనండి అన్న దాని మీదే ఉంటాను. ఎప్పటికైనా చూడండి, ఒక ఆలు మగలు కొట్టుకుంటారు, విడిపోతారు, లేదా ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ అమ్మ నాన్న అనే ఆ బంధంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే కాదు, స్వార్థంగా పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లల జీవితం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి మ్యారేజ్ అనే విషయం చాలా కాలం పాటు అలా వెళ్ళింది. తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిల్లల్ని కనాలి. దయచేసి ఫస్ట్ బేబీని మాత్రం మీలో కలిగే ఆ మార్పు, మీలో కలిగేటువంటి ఆ అనుబంధం, మీలో కలిగేటువంటి ఆ ఎమోషన్ మీ పెళ్లి బంధాన్ని కాపాడుతుంది. అందరూ కూడా దీని మీద మీరు ఏకోపిస్తారన్న నమ్మకంతో చెప్తున్నాను. డెఫినెట్ గా పెళ్లి చేసుకోండి. చేసుకున్న తర్వాత పిల్లల్ని ఇమ్మీడియట్ గా కనేసేయండి. అనిల్ గారు ఓకేనా? మేడం ఇంత మంచిగా వివరించి చెప్పినాక ఓకే అనకపోతే ఏమంటాము? సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ మీరు డిసిషన్. మంచిగా ఉండి మా బాబునో పాపనో మంచిగా చూసుకుంటా అంటే మేము ఆఫీస్లో పండి పోతాము. మీరు వాడిని చూసుకోండి, పెంచండి, హ్యాపీగా మంచి కిడ్నీ తయారు చేయండి. మేము రెడీ. పర్ఫెక్ట్, బాల్ రెడీ. మీరు కన్నిన తర్వాత ఇచ్చిన బిడ్డకి మంచిగా చూసుకోవడానికి రెడీయా? అది బాధ్యత కాదు, బరువు కాదు, మా ప్రేమ ఆప్యాయత.